హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ' ఇదొక చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో వీఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్‌తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు గైస్. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1.5 అవర్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు. జస్ట్ కొంచెం బ్రూటల్ వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు అస్సలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు గైస్. ప్లీజ్ మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒకటి స్టోరీ చూపిస్తారు గైస్. అతను బేసిక్‌గా ఒక వారియర్. బట్ కొన్ని కారణాల వల్ల డబ్బుల కోసం బౌంటీ హంటర్‌గా చేంజ్ అవుతాడు. సో తను ఉంటున్న ఊర్లో న్యాయం కోసం పోరాడే కొందరు మనుషులు తన కళ్ళ ముందే చావడం చూసి ఇక ఇలా కాదని చెప్పి చేంజ్ అయ్యి వాళ్ళతో కలిసి ఫైట్ బ్యాక్ చేయాలని డిసైడ్ అవుతాడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అసలు వాళ్ళు పోరాడుతున్నది ఎవరితో? అండ్ దేనికోసం పోరాడుతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఫస్ట్‌లీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి గైస్. మార్షల్ ఆర్ట్స్ సీక్వెన్సెస్ కానీ, సింగిల్ టేక్ సీక్వెన్సెస్ కానీ వీటన్నిటిని చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. కానీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది మామ. స్టోరీ స్టోరీ పెద్దగా ఏం లేదు. సేమ్ అదే తుప్పు పట్టిన రొటీన్ సేవియర్ ప్లాట్ ఉంటుంది. హీరో తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చేంజ్ అయ్యి ఫైట్ బ్యాక్ చేస్తాడు. ఇది మనం ఎన్నెన్నో మూవీస్‌లో ఆల్రెడీ చూసాం. ఇక్కడ కూడా సేమ్ అదే స్టోరీ ఉంటుంది గైస్. సేవియర్ ప్లాట్ ఉన్నా కూడా స్టోరీలో క్యారెక్టర్స్‌తో ఎమోషనల్ కనెక్షన్ అస్సలు లేదు. అందుకే నాకు ఈ మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మ్యూజిక్ కూడా బానే ఉంది. కొన్ని లొకేషన్స్ బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్‌గా ఉన్నాయి. సో ఇఫ్ మీకు చైనీస్ మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ మూవీస్ తెలుగు ఆడియోలో చూడడం ఇష్టం ఉంటే జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేకపోతే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేయడం మంచిది. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ జస్ట్ ఫర్ యాక్షన్, నథింగ్ మోర్ దెన్ దట్. సో ఇది గైస్ 'బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.